హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని తెల్లాపూర్ లొకేషన్లో ఉన్నామండి. తెల్లాపూర్ లొకేషన్లో మనకి తెల్లాపూర్ టు ఉస్మాన్ నగర్ వెళ్ళే 100 ఫీట్ రోడ్ ఆనుకొని ఒక గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లా అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి మనకి ఆకృతి ఏఆర్వి వివా. ఈ కమ్యూనిటీ వచ్చేసరికి టోటల్ మనకి 10.5 ఎకర్స్లో అయితే ఉంటుందండి. అండ్ 131 యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. అన్నీ కూడా మనకి 220 స్క్వేర్ యార్డ్స్ అలాగే 288 స్క్వేర్ యార్డ్స్ ఇలా ఉంటాయన్నమాట. అంటే కార్నర్ ఇట్లాంటివి అయితే కొద్ది పెద్ద సైజు ఉంటాయి. మిడిల్ అన్నీ కూడా మనకి 220 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ మాత్రం ఉంటాయండి. చూడొచ్చు, మనకి ఇందులో అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయండి. బ్లాక్ టాప్ రోడ్స్ అనమాట. 80% ఆక్యుపెన్సీ ఉన్న కమ్యూనిటీ అండి ఇది మనకి విల్లా ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది నార్త్ ఈస్ట్ పెరిగిందండి. అంటే డెడ్ ఎండ్లో కాంపౌండ్ నానుకొని ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి 4 కార్ పార్కింగ్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మనకి ఫ్రంట్ సైడ్ గార్డెన్ కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇందులో ఈ కమ్యూనిటీలో వచ్చేసరికి అన్నీ కూడా మనకి 131 విల్లాస్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికి నేను చూపిస్తున్నది అయితే 288 స్క్వేర్ యార్డ్స్ అండి, నార్త్ ఈస్ట్ పెరిగిన విల్లా. సో ఇందులో ఏమేమి ఇచ్చారనేది ఒకసారి క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి వెయిటింగ్ హాల్ అండి. సో దీని కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసరికి మనకి 3900 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. సో లొకేషన్ వైజ్గా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. చూడొచ్చు, ఇక్కడ నుంచి మనం అవుట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏం చేశారంటే ఈ నార్త్ ఈస్ట్ పెరిగిన దగ్గర ఒక సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్, అలాగే ఒక సైడ్ వచ్చేసి వెయిటింగ్ హాల్ అనేది పెంచారనమాట. సో అన్ని విల్లాస్లో అయితే ఈ విధంగా స్పేస్ అయితే ఉండదండి, కొన్నిటికే ఇలా వస్తుందన్నమాట. ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి బెడ్రూమ్ అండి, అంటే గెస్ట్ బెడ్రూమ్ అనమాట. చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. మనకి సెమీ ఫర్నిష్డ్ తోటి అయితే సేల్ చేస్తున్నారండి. అంటే మొత్తం ఫుల్లీ ఫర్నిష్డే ఆల్మోస్ట్ ఉంది. కావాలనుకుంటే కొన్ని కొన్ని తీసుకొని మనం మార్పించుకోవచ్చు అండి. సో ఈ విల్లా వచ్చేసి మనకి 3 బెడ్రూమ్ ఒక హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. అంటే డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇవ్వలేదు, కానీ ప్రతి బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. అలాగే ఈ కమ్యూనిటీలో 22,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ కూడా ఉందండి. అంటే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, చిన్న టెంపుల్ ఇలాంటి ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి ఈ కమ్యూనిటీలో. సో మెట్ల కింద అయితే మనకి స్టోర్ రూమ్ లాగా వుడ్ వర్క్ తోటి చేయించారండి ఓనర్ గారు అయితే. అలాగే ఈ ఆపోజిట్లో చూసుకుంటే మనకు పూజ రూమ్ ఉంటుంది, డైనింగ్ ఏరియా వస్తుంది, అలాగే ఓపెన్ కిచెన్ అనేది ఉంటుందండి. చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకు పూజ రూమ్ అండి. ఆల్మోస్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. మీరు వద్దనుకున్న మాత్రం తీసేసి రిమైనింగ్ అన్నీ కూడా ఉంచుకోవచ్చానండి. ఇది వచ్చేసరికి మనకు ఓపెన్ కిచెన్ అండి. చూడొచ్చు, మనకి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. ప్రస్తుతానికైతే రీసేల్ ఉందండి. ఇన్ని రోజులైతే ఓనర్స్ ఉన్నారు, ఇప్పుడు షిఫ్ట్ అవుతున్న కారణంగా విల్లా అయితే ఇక్కడ అమ్మేస్తున్నారండి. సో ఈ చుట్టుపక్కల రేట్స్ కానీ మీరు కంపేర్ చేసుకుంటే 18,000 అలాగే 70,000 ఈ రేంజ్లో అయితే నడుస్తున్నాయండి పర్ ఎసెప్టీ. వీళ్ళు కేవలం మనకి 13,500 పర్ ఎసెప్టీ అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఇంక్లూజివ్ వాళ్ళు మనకి 5.3 అయితే కోట్ చేస్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ఓనర్తో మీరు నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అదండి, గ్రౌండ్ ఫ్లోర్ విషయానికి వస్తే మనకి ఒక బెడ్రూమ్, ఓపెన్ కిచెన్, అలాగే డైనింగ్ అండ్ హాల్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఓన్లీ డూప్లెక్స్ విల్లా అండి ఇది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఒక హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి, కానీ వీళ్ళు ఈ విధంగా అయితే మనకు మార్చుకున్నారు. మీరు ఇది తీసేసి హోమ్ థియేటర్ రూమ్గా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే చాలా స్పేసియస్గా అయితే ఉంటుందన్నమాట. అన్ని బెడ్రూమ్స్తో కంపేర్ చేసుకుంటే మనకు హోమ్ థియేటర్ రూమ్ అనేది కొద్దిగా పెద్ద సైజ్ వస్తుందన్నమాట. చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ అండి, అంటే ఫ్రంట్ సైడ్ వస్తుంది. మనకి 22 ఫీట్ అయితే ఉంటుందండి. ఈ బాల్కనీ సైజ్ కనుక చూసుకుంటే మనకి విడ్త్లో అయితే 7 ఫీట్ ఉంటుంది, అలాగే లెంత్లో అయితే కనుక మనకి 22 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. సో కావాలనుకుంటే ఇది మీరు 4th బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే హోమ్ థియేటర్ రూమ్గా ఆప్షన్ ఇచ్చారనమాట అప్పుడు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. చూడొచ్చు, చాలా పెద్ద సైజ్ ఉంటుందండి. ఇది కూడా మనకి బెడ్రూమ్ వచ్చేసరికి 14x20 అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. మీరు లాంగ్లో చూసుకుంటే టీవీ యూనిట్ ఏరియాకి అండ్ ఈ కాట్కి వచ్చేసి మనకి 8 ఫీట్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసి సేమ్ మనకి కింద ఉన్న విధంగానే విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో ఎవరైతే ఈ లొకేషన్లో అంటే తెల్లాపూర్ ఈ లొకేషన్లో కొంచెం తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి రీసేల్ విల్లా అనేది సూటబుల్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మీకు 267, 268 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ కూడా మీకు ఆల్మోస్ట్ 5.5, 6 వరకు అయితే కోట్ చేస్తున్నారండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి.
చూడొచ్చు మనకి మాస్టర్ బెడ్రూమ్ కంటే కూడా ఒక 2 ఫీట్ మాత్రమే తగ్గుతుందండి. ఈ మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది. ఈ వుడ్ వర్క్ అంతా కూడా మనకి 2 ఫీట్ గ్యాప్ తోటి చేసినా కూడా మనకి స్పేస్ అయితే చూడొచ్చు. చుట్టూ తిరగడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ కమ్యూనిటీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఇన్సైడ్ 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఆనుకొని ఉంటుందన్నమాట. విల్లాస్ వచ్చేసరికి ఇవి కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ వెళ్తే మనకి గోపన్పల్లి విప్రో క్యాంపస్కి అయితే వెళ్ళొచ్చు అండి. అలాగే గచ్చిబౌలి వచ్చేసరికి 10 కిలోమీటర్స్ అంటే విప్రో సర్కిల్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. చూశారు కదా, కనిపించేది మనకి 100 ఫీట్ రోడ్ అండి. చుట్టూ కూడా చాలా హైరేజెస్ ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్స్ అయితే అవుతున్నాయండి. తెల్లపూర్ అనేది ఒక ప్రీమియం లొకేషన్ అనమాట. మీకు పైనుంచి కూడా క్లియర్గా వ్యూ చూపిస్తాను. అలాగే ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే ఈ చుట్టుపక్కల అంటే తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, మోకిలా, కొల్లూరు ఈ ఏరియాలో ఎనీ గేటెడ్ కమ్యూనిటీలో మా దగ్గర ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అలాగే ఇన్వెస్టర్ షేర్ యూనిట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు వాటి కోసం కూడా కాల్ చేయొచ్చు అనమాట. అలాగే ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మాకైతే కాల్ చేయొచ్చు అనమాట. సో విల్లా గురించి అన్ని డీటెయిల్స్ అయితే అందే అనుకుంటున్నానండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే ఈ విల్లా గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.